విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన తర్వాత కొన్ని అంశాలపైన ఒక స్పష్టత వచ్చింది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులంతా నారా లోకేష్ గారికి పరిపక్వత వచ్చేసింది, ఆయన పార్టీని నడిపించగలరు, రాష్ట్రాన్ని కూడా నడిపించగలరు అన్న ఒక భావనతో ఉన్నారు. అయితే ఈ రోజు విశాఖపట్నంలో బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా నారా లోకేష్ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత పక్కనే ఉన్న పల్లా శ్రీనివాస్ గారికి కూడా విషయం అర్థమై ఉంటుంది. నారా లోకేష్ గారు చాలా ఆవేశపరుడు, ఆవేశంలో ఏమైనా మాట్లాడేస్తారు. ఇలాంటి వ్యక్తి చేతిలో పార్టీ ప్రభుత్వం ఉండొచ్చా లేదన్న అనుమానం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా కలుగుతుంది. అక్కడికి వెళ్ళి అంత బాధలో ఉంటే కార్మిక సంఘాల నాయకులు సహజంగానే వస్తారు, నిలదీస్తారు, ఎవరున్నా సరే ఆ పని చేస్తారు. అప్పుడు మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా, మీరెందుకు అరుస్తున్నారు అనడం తప్పు. కుటుంబ సభ్యులు కాకపోయినా అందరూ కలిసి పనిచేసిన కార్మికులు కాబట్టి ఆ బాధతో అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళని అలాంటి ప్రశ్న అడగడం తప్పు. ఒక విలేకరి కార్మిక సంఘాల నాయకులు మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలని అడుగుతున్నారు అన్నప్పుడు నారా లోకేష్ సంయమనం పాటించాల్సింది. లేదు మేము న్యాయం చేస్తాం అని చెప్పాల్సింది కనీసం. అలా కాకుండా కార్మిక సంఘాల నాయకులకి ఎంతైనా అడుగుతారు, వాళ్ళదేం పోతుంది అని మాట్లాడేశారు. ఇది ఒక విధంగా దిగ్భ్రాంతి కలిగించిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లన్నీ చూసిన తర్వాత నారా లోకేష్ గారు నిజంగానే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా చేస్తే ప్రభుత్వాన్ని నడపగలుగుతారా అన్న ఒక అనుమానం అయితే ఎవరికైనా కలుగుతుంది. దాంతోపాటు పదే పదే కుమారస్వామి, కేంద్ర మంత్రి కుమారస్వామి ఘటన జరిగిన 6 గంటల్లోనే ఇక్కడికి వచ్చారు అని నారా లోకేష్ గారు చెప్తున్నారు. సరే, కేంద్ర మంత్రి, పక్క రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి 6 గంటల్లో వస్తే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ఆ సమయంలో అంత త్వరగా ఎందుకు రాలేకపోయారు అన్నది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానం లేదు. అన్నిటికీ మించి ఈ దుర్ఘటన జరిగిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ప్రైవేటీకరణ దిశగా ఎంత వేగంగా వెళ్తోంది అన్న దానిపైన కూడా ఒక స్పష్టత వస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2025 నవంబర్లో సిఐ మీటింగ్ లో మాట్లాడుతూ ఏం చెప్పారు? ఆ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చాము, ఇలా ప్రతిసారి పని చేయం, అయినా డబ్బులు కావాలంటే ఎలా, ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి, మీకు కష్టపడి పని చేయకుండా తెల్ల ఏనుగులాగా మారితే ఎలా అని ఆ రోజు ప్రశ్నించారు. అంటే ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పారు? ఇంకోసారి ప్యాకేజ్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. పైగా ఆ రోజు ఇది పబ్లిక్ మనీ, ప్రజలు కడుతున్న ట్యాక్సుల నుండి వస్తున్న మనీ అంటూ పదే పదే మాట్లాడారు. అంటే పబ్లిక్ లో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు వ్యతిరేకంగా ఒక అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నించారు. మన డబ్బులన్నీ తీసుకెళ్లి ప్యాకేజీల రూపంలో వీళ్ళకి ఇస్తున్నా సరే ఈ ప్లాంట్ లాభంలోనికి రావడం లేదు, నష్టాల్లో ఉంటుంది, మన డబ్బంతా వృధా చేస్తున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పబ్లిక్ లో కూడా వ్యతిరేకత సృష్టించేందుకు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ ఇంకోసారి ప్యాకేజ్ ఇవ్వమని ఆ రోజు చెప్పారు, పదే పదే ఇవ్వాలంటే ఎలా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ ప్యాకేజీని తెచ్చి దేనికి వాడారు? ప్లాంట్ లో మరమ్మతులకు ₹1 వాడలేదు, విడి భాగాల కొనుగోలుకు వాడలేదు, బ్యాటరీలు మార్చలేదు. అట్ ది సేమ్ టైం ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించేశారు. ఇవన్నీ ఈ దుర్ఘటన జరిగిన తరువాత వెలుగులోకి వస్తున్న అంశాలు. గతంలో 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే ఆ సంఖ్య ఇప్పుడు 7,500 కుదించారు. 6,000 మంది స్కిల్డ్ ఎంప్లాయీస్ ని, మరీ ముఖ్యంగా నైపుణ్యం ఉన్న 6,000 మంది ఉద్యోగుల్ని కొన్ని నెలల్లోనే తప్పించేశారు. భారీగా విఆర్ఎస్ ఇచ్చేశారు. ప్రతి నెల రిటైర్ అయిపోతున్నారు, కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య 8,000 చిల్లరకు పడిపోయింది. అంటే ఒకవైపు ఏమో ఇంకోసారి ప్యాకేజ్ ఇచ్చే అవకాశం లేవని ముఖ్యమంత్రి గారు చెప్పేశారు, పబ్లిక్ మనీని వేస్ట్ చేయకూడదని చెప్పేశారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం నిజంగా ప్లాంట్ సజావుగా నడపాలి, లాభంలోనికి రావాలి అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? ప్యాకేజ్ ఎంత ఇచ్చారన్నది కాదు, దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టారన్నది ముఖ్యం. ఈ ప్లాంట్ మునుముందు కూడా సమర్థవంతంగా నడవాలి అని అనుకుంటే మరమ్మతులకు వాడాలి, విడి భాగాల కొనుగోలుకు వాడాలి, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఆ డబ్బులు వాడాలి, ఇంకా వీలైతే కొత్త కొత్త యంత్రాలకు వాడాలి, ఉద్యోగుల సంఖ్యను కావాల్సినంతగా ఉంచాలి. ఒకవైపు వీటన్నిటిని నీరు గారుస్తూ మేము ప్యాకేజ్ ఇచ్చాం, ఇంకోసారి అయితే ప్యాకేజ్ ఇవ్వం అని చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని ఈ రోజు జరుగుతున్న పరిణామాలని పరిగణలోనికి తీసుకుంటే ఇక త్వరలోనే ఒకవైపు ఉద్యోగుల్ని తగ్గించేసి ఒకవైపు ఆ యంత్రాలు రిపేర్ చేయకుండా, మరమ్మతులు చేయకుండా ఇలాంటి ఘటనలు జరిగే ఇబ్బందులు ఏర్పడితే ఇంకా మునుముందు కూడా మొత్తం మీద ఓవరాల్ గా ఒక అభిప్రాయాన్ని కలిగించబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఎంత ప్యాకేజీలు ఇచ్చినా, ఎంత ఖర్చులు పెట్టినా ఇది లాభాల్లోనికి రాదు. ఆ పక్కనే ఉన్న ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు, పక్కనే ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, అది డే 1 నుండే లాభాల్లో ఉంటుంది చూడండి అని కూడా చెప్పారు. ఆ పోలిక కూడా ఆ రోజే తెచ్చేశారు. అంటే భవిష్యత్తులో ఇగో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ఇది లాభాల్లోనికి రాదు, ఇది ఒక వైట్ ఎలిఫెంట్, ప్రజలకు సంబంధించిన డబ్బును మొత్తం ప్యాకేజీలో పదే పదే ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి దీన్ని అమ్మేయడమో ప్రైవేటీకరించడమే బెస్ట్ ఆప్షన్ అని పబ్లిక్ ని కూడా సిద్ధం చేసేందుకు ఈ ప్రణాళిక నడుస్తుందా అన్న అభిప్రాయం కలుగుతుంది. అక్కడ బ్లాస్టింగ్ జరిగింది, లాడిల్లో ఆ బకెట్ లో నుండి కారిపోవడము, కింద పడడం ఒక ఎత్తు, పేలుడు జరిగింది. ఎందుకు జరిగింది అంటే దాంట్లో మెటీరియల్ అంతా నాసిరకంది వాడుతూ ఉన్నారు. అల్యూమినియం, ఈ గ్యాస్ నేషన్ కు వాడే అల్యూమినియం అన్నది నాసిరకంగా ఉంది, దానివల్లే పేలుడు జరిగింది అన్న ఆరోపణలు కూడా కార్మిక సంఘాల నుండి వస్తూ ఉన్నాయి. సో ఈ మొత్తం అభిప్రాయాల్ని, జరుగుతున్న పరిణామాల్ని ఈ రెండింటిని పరిగణలోనికి తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని నిశ్చితంగా పరిశీలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు మెల్లమెల్లగా ఒకవైపు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పుకుంటూనే మెల్లమెల్లగా దాన్ని ఊపిరి తీయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారా పెద్దలు అన్న అభిప్రాయం కలుగుతుంది.